డబ్బులు ఉన్నాయి, పక్కన వాళ్ళు క్లాస్ కొట్టొస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ కొట్టాలి. ఫైనల్ వర్డ్ I'm telling, when we are doing physical exercise, we should not feel shy. Enjoy like a child. When we are consulting doctor, we have to feel shy. సార్ ఇప్పుడు మేము చెప్పిన వాటిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? ఏం లేవు. ఈ బెల్ట్ బదులు టాబ్లెట్ వేసుకోండి, పెయిన్ కిల్లర్ విల్ డామేజ్ యువర్ కిడ్నీస్ అంతే. ఇంకోటి దీన్ని చేయకూడదు, వాష్ చేయకూడదు మేడం, నీళ్ళలో ఉత్తుకోకూడదు, డ్రెస్ మీద వాడాలి, స్కిన్కి వాడాలి, స్కిన్కి వాడకూడదు, స్కిన్కి ప్రెగ్నెంట్ ఉన్న లేడీకి వాడాలి, అదొకటి. ఇది మీకు వచ్చి స్కిన్కి వాడకూడదు సార్, మనం బనీన్ మీద సార్. లేడీస్ నైటీ ఇట్లా ఉంది కదా మేడం, నైటీ మీద ఇట్లా లేపేస్తే హెర్నియా కూడా ఉండదు. ఇప్పుడు మీరు సన్నగా ఉన్నారు సార్, ఇంట్లో మీ లేడీస్కి యూజ్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉంటే వాడచ్చు, ఇట్లా మీరు ఇట్లా లేపి చూడండి, జస్ట్ సీట్ పడుకోవచ్చు. స్లీపింగ్ ఎట్ వర్క్ పెట్టుకోవచ్చు. అందరు గోల్డ్ చూసుకోండి, పింక్ ఉన్నాయి సార్. ఇప్పటివరకు ఎక్సర్సైజ్ చేసింది కదా, పింక్ ఉన్నాయి. మీరు ఎక్కువ థింక్ చేసి వైట్ అవుతాయి మేడం. మీకు థైరాయిడ్, పీసీఓడి అన్నీ పోయి లేడీస్ ఫిట్గా ఉండాలి, మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంట సార్. అందరూ ఇట్లా అనుకోండి, ఇట్లా అనుకుని పడుకునేటప్పుడు ఇట్లా అనుకోండి, అన్ని రోగాలు పోతాయి. ఇట్లా అనుకుంటే అన్నీ వస్తాయి, ఇట్లా అనుకుంటే అన్నీ వస్తాయి. స్కూల్లో థైరాయిడ్ ఉండదు, గర్ల్స్లో వస్తారు. ఎందుకంటే గర్ల్స్ ఇప్పుడు బాయ్స్ని తిట్టడం కాదు, ఒక మాట కొట్టినా ఏమన్నా లైట్ తీసుకుంటారు. గర్ల్స్కి ఏమవుతుంది, ఆలోచిస్తారు. అంటే ఇంట్రావర్ట్ నేచర్ మేడం. ఇట్లా అంటే ఇంట్రావర్ట్, ఇట్లా అంటే ఎక్స్ట్రావర్ట్. ఎప్పుడు సార్ ఈ బాడీకి వాల్యూ లేదు, జీరో. మీకు ఇంపార్టెన్స్ దేనికి వస్తుంది? అందుకనే మీరు ఎక్కువ కాపాడుకోవాల్సింది మైండ్. దానికి ఒకసారి ఇట్లా అనండి, కోపం వచ్చినప్పుడు ఇట్లా అనుకోండి. మనిషికి పొట్ట ఉన్నా తప్పు లేదు, కోపం ఉంటే నవ్వాలి. అది ఇప్పుడు ఎవరి కోపం వాళ్ళకే శత్రువు అని ఒక కోపం ఉంది కదా, ఇవి పల్స్ రేట్ పెరుగుతాయి. కొద్దిగా ఇట్లా కొట్టండి, ఇట్లా డైలీ ఒక బాల్ పెట్టి ఇట్లా కొట్టండి సార్. ఇప్పుడు డాక్టర్లు మీరు అన్నట్టు సార్, ఇక్కడ పల్స్ రేట్ డౌన్ కావడానికి కొంతమంది ఇట్లా బ్లేడ్ పెట్టి కట్ చేస్తారు. ఇది డీప్గా కట్ అయితే కోమాకే. రెండు, ఇది బ్రెయిన్, ఇది హార్ట్. మీ స్టామినా అంతా ఇక్కడే ఉంటుంది. వీలైతే ఇట్లా కొట్టండి మేడం, మీకు ఇది పల్స్ రేట్ డౌన్ కాకుండా ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్ అమ్మాయిలు పడిపోతే ఇట్లా కొట్టండి, చూడండి. ఇట్లా అందరు ఇట్లానండి. పెన్ను ఉంది కదా మేడం, అందరి దగ్గర వెళ్ళిపోయి ముందు చెప్తున్నా, పెన్ను మధ్యలో పెట్టి ఇట్లానండి. పెన్ను ఇంకా మంచి. పెన్నుని ఇట్లా కూడా వాడచ్చు, ఎంతసేపు ఇట్లా ఇది పెరాలసిస్ అంటారు కదా, పక్షపాతం వస్తే కడ్డీ ఇస్తారు, చేపిస్తారు. నెక్స్ట్ ఇది మీరు కిచెన్లో ఎప్పుడు అనేవాళ్ళు మేడం, కిచెన్లో చల్ల అప్పుడు లేదు థైరాయిడ్. ఇప్పుడు ఎందుకు వస్తుంది? మాత్రమే తాగుతాను కాబట్టి. ఇప్పుడు మీరు బాయిల నీళ్ళు ఏదో లేదు, చల్ల వెళ్ళిన వెంటనే చేయించండి అమ్మాయికి, పెన్ను పెట్టి చేయించండి. థైరాయిడ్ ఉండదు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో హెల్త్ అంత ఇంపార్టెంట్. థైరాయిడ్ వస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. పిల్లలు పుట్టడం, మ్యారేజ్ అయితే కష్టమవుతుంది. అంటే అది అప్పుడు రాకుండా ఉండాలి. స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి చెప్పాలి, నీళ్ళు బాగా తాగమని చెప్పాలి. ఎందుకంటే డ్యూ టు సమ్ అదర్ రీజన్ వాటర్ తక్కువ తాగుతారు. నెక్స్ట్ కడుపు నొప్పి ఉన్నప్పుడు నీళ్ళు తాగించి చున్నీ కట్టాలి. ఈ బెల్ట్లు అంత ఎఫోర్డ్ చేయలేరు. ఇది ఎవరు చేస్తారంటే ప్రైవేట్ ఉంటారు కదా, నారాయణ కొంచెం ఎక్కువ రిచ్ పీపుల్ కొంటారు స్టూడెంట్స్. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తాం, చున్నీ కట్టుకోమని చెప్తాం. నీళ్ళు తాగి చున్నీ కట్టినా పోతారు. అంటే ఎక్కువగా నీళ్ళు తక్కువ తాగుతారు, చున్నీలు ఉంటాయి. ఇప్పుడు మనకి బెల్ట్ ఉంటుంది సార్, మేడం వాళ్ళకి ఏ బెల్ట్ ఉంటుంది, ఇదే బెల్ట్. ఎస్ సార్, అన్నిటికంటే మంచిది గోల్డ్. ఫస్ట్ మెటల్ లాకర్లో పెట్టద్దు, ముందు మీద వేసుకోండి. వన్ ఉమెన్ రిప్రజెంటేటింగ్ వన్ ఫ్యామిలీ. మీరు విన్నది మీ హస్బెండ్కి చెప్పండి, ఒక బాల్ కొనివ్వండి.